టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. మరి కాసేపట్లో ఆయన ఈ విషయంపై ప్రకటన చేయనున్నారు. 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2005లో కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్లో ప్లాట్ నెంబర్ 2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ. నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2006లో ఆ ప్లాట్ని రద్దు చేశారు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో జంగాకు స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలం కేటాయింపుపై విమర్శలు రావడంతో జంగా అసహనంగా ఉన్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయనున్నారు. మరికొద్దిసేపట్లో ఈ విషయంపై ఆయన ప్రకటన చేయనున్నారు. 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థలమే ఆయన ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రకటన చేయనున్నారు కృష్ణమూర్తి. 2005లో తిరుమల తిరుపతి దేవస్థానం తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2005లో కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్లో ప్లాట్ నెంబర్ 2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ. నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2006లో దాన్ని రద్దు చేసింది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో జంగాకు ఆ స్థలం కేటాయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్థలం కేటాయింపుపై విమర్శలు రావడంతో జంగా అసహనంగా ఉండి రాజీనామా నిర్ణయానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఆల్రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏమిటి స్థల వివాదము? దానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ఏమిటి కారణం? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా జంగా కృష్ణమూర్తి ఉన్నారు. ఆయన గతంలో 2004 నుంచి 1999 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనకి 2005లో టీటీడీలోని బాలాజీ నగర్లోని ప్లాట్ నెంబర్ 2లో 500 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికోసం అప్పట్లో ఆయన నిబంధనలు పాటించలేదని ఆ తర్వాత మళ్ళీ టీటీడీ బోర్డు అప్పట్లోనే ఆ స్థలాన్ని లీజ్ని ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు జంగా కృష్ణమూర్తి. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మరొకసారి ప్రభుత్వం పరిశీలించడానికి నిర్ణయం తీసుకుంది. అయితే 2009 నుంచి అది పెండింగ్లో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించారు, టీటీడీని సంప్రదించారు. టీటీడీ బోర్డుగా ఉండడంతో ఆయన టీటీడీ చైర్మన్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ 3 నెలల క్రితం జరిగిన ఒక టీటీడీ పాలక మండలి సమావేశంలో దానికి అనుకూలంగా మళ్ళీ ఆయనకి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి రాటిఫికేషన్ కోసం పంపించారు. అయితే దానికి సంబంధించి నిన్న క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. ఆ సమయంలో జనసేనకు సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి ఇట్లాంటి విధానాలు గతంలో ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి ఒకసారి ఇస్తే ప్రస్తుతానికి
కొండపైన గెస్ట్ హౌస్లు నిర్మించడానికి పెద్ద ఎత్తున అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి, పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇట్లాంటి దానిపైన నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో మరొకసారి ఆలోచించాలని నాదెండ్ల మనోహర్ క్యాబినెట్లో అన్నారు. దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ కూడా ఎవరికైనా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే ముందు యూనిఫామ్గా నిర్ణయాలు ఉంటే బెటర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకునే బదులు టీటీడీ పంపించిన సిఫార్సుని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి జంగా కృష్ణమూర్తి ఆయన మనస్తాపం చెందినట్టుగా మనం అనుకోవచ్చు. మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 4 గంటలకి మీడియాతో ఆయన మాట్లాడబోతున్నారు. తన రాజీనామాను ప్రకటించబోతున్నట్టుగా ఆయన కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. ప్రధానంగా తన పైన వచ్చిన ఆరోపణలు, గతంలో ఈ అలాట్మెంట్ ఇప్పటిది కాదు 2005 అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తన పైన ఆరోపణలు రావడం, టీటీడీ బోర్డు మెంబర్గా తను ప్రభావితం చేశామన్న ఉద్దేశం బయటికి రావడంతో ఒకవేళ అట్లాంటిది వస్తే తన ప్రతిష్టకి భంగం కలుగుతుంది, టీటీడీకి కూడా భంగం కలుగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కేటాయింపు టీటీడీ బోర్డు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా దానికి కొంతమంది దాని వెనకాల ఉండి ఇట్లాంటి నాకు దక్కకుండా చేశారన్న భావన ఆయనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాకి సిద్ధమైనట్టుగా సమాచారం. మరి కాసేపట్లో ఆ రాజీనామాకు సంబంధించిన ప్రకటన ఆయన చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.